ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు పార్టీ పిరామిడ్లకు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ పిరామిడ్ల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించి గెలవమంటున్నావు. మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం. ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఫిరాయింపుల గురించి మాట్లాడితే కేటీఆర్కు సిగ్గు శరం లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడుతున్నాడు. మరి గత ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ మీ వక్ర బుద్ధిని మా మీద చూపించడానికి 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నావు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విసుస్తున్నాం. మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టిరు. ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి డ్రామారావు, తెలంగాణలో మీ డ్రామాలు బంద్ చేసుకో. ఇప్పటికే నీ దుకాణం, మీ అయ్య దుకాణం, మీ బావ దుకాణం, మీ చెల్లె దుకాణం వేరువేరైనాయి. నువ్వు దుకాణాలు బంద్ చేసుకొని ప్రతిపక్ష హోదా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇలా హైడ్రా గురించి మాట్లాడుతున్నావు. గత 10 ఏళ్లలో వర్షాలు వస్తే హైదరాబాద్ మునిగిపోయింది. ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డరు? ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో హైడ్రా వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట కానీ హైదరాబాదు ఇలా నాణాలన్నీ వెడపులు చేసి ప్రజలను రక్షిస్తుంటే ఇవాళ నువ్వు చిల్లర మల్లర మాట్లాడి హైడ్రాను కూడా హేళన చేస్తున్నావు. కేటీఆర్, నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలలోకి వెళ్ళి నువ్వు తీర్చుకోవాలి, కానీ ఈ చిల్లర మాటలు బంద్ చేయాలి. ఈ ప్రభుత్వం మీరు 10 ఏళ్ళు చేయని పనులు మేము 10 నెలల్లో ఈ సంవత్సరం నెలలో చేస్తుంటే చూసి ఓర్వలేక ఈర్ష్యపడి తెలంగాణ ప్రజల నుంచి, ముఖ్యంగా తెలంగాణ రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇవాళ మళ్ళొక్కసారి చిల్లర బుద్ధులతోటి చిల్లర డ్రామా చేస్తున్నావు. డ్రామారావు, నీ డ్రామాలు బంద్ కావాలి. ఇవాళ మీరు 10 ఏళ్లలో ఎక్కడ కూడా మహిళలకు గౌరవం ఇవ్వలే. మహిళలను కించపరిచిన ప్రభుత్వం మీది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసి ఇవాళ 1 కోటి మందిని మహిళలను కోటి చేయడమే లక్ష్యంగా ఇవాళ మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. దీన్ని చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడ నిన్ను చీకొడతారని చెప్పి, ఎక్కడ మీ పార్టీ లైవ్లో ఉండాలని చెప్పి, సచ్చిన పార్టీని ఇంకా బతికియాలని చెప్పి ఆరాటపడుతున్న కేటీఆర్ దమ్ముంటే స్థానిక సంస్థలు మేము రెఫరెండం అంటున్నాం. నువ్వు స్థానిక సంస్థలకు సిద్ధంగా ఎప్పుడైనా మా పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు, చిల్లర దుకాణం బంద్ చేసుకొని నీ డ్రామాలు బంద్ చేసి ప్రతిపక్ష హోదా మీ అయ్యే నిర్వహించమని, లేకపోతే ఆ ప్రతిపక్ష హోదా నువ్వన తీసుకో. మా గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేసి 42% రిజర్వేషన్ ఇస్తే ఇక్కడ అసెంబ్లీలో మీరు మద్దతు ఇస్తారు. మళ్ళీ ఢిల్లీలో పోయి బీజేపీలో సంఖ నాకుంటా ఇలా బీసీలకు అన్యాయం చేసే విధంగా మాట్లాడతారు. చిల్లర మళ్ళీ మాట్లాడు. యూరియా ఎవరు ఇస్తే వాళ్ళ కోట్లు వేస్తామంటావు. మరి కేంద్రం నుంచి యూరియా ఎవరు ఇవ్వాలనో నీకు తెలియదా? నువ్వు రాజకీయంగా అవివేకవా? యూరియా కొరత సృష్టించింది బీజేపీలు కదా. ఇలా అయినా మా గౌరవ ఎంపీలు, మా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గారు ఢిల్లీలో కొట్లాడి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చి తెలంగాణను రైతులకు అందిస్తుంటే చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీ చిల్లర దుకాణం తెలంగాణలో బంద్ అయిపోయింది. ఇప్పటికైనా ప్రతిపక్ష హోదా నిర్వహించి మా ప్రభుత్వానికి సహకరించి సూచనలు సలహాలు ఇవ్వండి. తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు, మహిళలకు, యువకులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు పెద్దపీట వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మళ్ళొక్కసారి కేటీఆర్ గారు మీరు చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణలో ప్రజలు మేము తిరగనియరు. రాళ్లతోటి కొట్టే రోజులు దగ్గర వస్తే తస్మాత్ జాగ్రత్త, ఆలోచన చేసి అవివేకంతో మాట్లాడదని చెప్పి తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.